నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మోదీజీ బచావో, మా పప్పాని అరెస్టు చేస్తారంట అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ అడుగుతున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను, ఏంటి అనే పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. అయితే కేసీఆర్ని అరెస్టు చేసే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్టు చేస్తే ఎందుకు అరెస్టు చేస్తారు? ఈ డీటెయిల్స్లోకి కనుక వెళితే 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కేసీఆర్కి ప్రజలు కల్పించారు. అయితే కేసీఆర్ అప్పటి నుంచి 2023 వరకు కూడా తన ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు చేయించారు అనే ఆరోపణల్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. 2023 ఎన్నికలకి ముందు కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, కొంతమంది సినిమా యాక్టర్స్, కొంతమంది బిజినెస్ పీపుల్, అలాగే కొంతమంది జడ్జిలు కూడా బాహాటంగానో లేకపోతే వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పిన మాట ఏంటంటే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైతే బాహాటంగా బహిరంగంగా సభల్లో కూడా చెప్పారు, మీరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి, నేను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లోకి పంపిస్తాను అని చెప్పేసి. సో ఆ పర్యవసానాల్ని ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కోబోతున్నారా అంటే అవును అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి తెలంగాణ సమాజం నుంచి. ఇక చూసుకుంటే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకనే ఎక్కడో విదేశాల్లో దాక్కున్నారు మాజీ ఎస్ఐబి అధికారి ప్రభాకర్ రావు. సో ఈయన 2014 నుంచి 2023 వరకు కూడా ఎస్ఐబి అధికారిగా పనిచేసినట్టుగా సమాచారం అందుతుంది. సో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, అంటే బీఆర్ఎస్ పార్టీ దిగిపోయి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం చకచకా జరిగిపోయాయో 2023 ఎన్నికల్లో, అప్పుడు ఈయన విదేశాలకు పారిపోయి తలదాచుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ కేసుని నీరుగారనివ్వకుండా ఆయన్ని విదేశాల నుంచి రప్పించింది. సో రప్పించిన తర్వాత ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసింది. ఇదిగోండి శ్రవణ్ రావు, అలాగే ప్రణీత్ రావు, ఇదిగోండి భుజంగరావు, తిరుపతన్న, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరికైతే ప్రమేయం ఉందో పోలీస్ ఆఫీసర్లంతా వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అంటే ప్రభుత్వం మాటలు విని మనం రూల్స్కి వ్యతిరేకంగా నడుచుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మన కెరియర్ మీద ఎలాంటి బ్లాక్ మార్క్ పడుతుంది అన్నదానికి ఉదాహరణ ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు అనమాట. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇలాంటి వాళ్ళు. సో అయితే ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంట అని చెప్పేసి వార్తలు వినిపించడంతో అంతా కూడా అలర్ట్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఎందుకంటే నిన్ననే ఆయనకి నందినగర్లోని తన నివాసంలో, జూబ్లీహిల్స్లోని నందినగర్లోని తన నివాసానికి ఒక నోటీస్ ఇచ్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణకు రావాల్సి ఉంటుంది, మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అని చెప్పేసి. అయితే కేసీఆర్ తన ఫామ్ హౌస్కే రమ్మని ఆప్షన్ తీసుకున్నట్టుగా ఉంది. అయితే ఈలోపు చాలామంది ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏ లంచ్ మోషన్ పిటిషనో హైకోర్టులో దాఖలు చేస్తారు, ఆయన విచారణకి వెళ్ళరు అని అనుకున్నారు. కానీ ఈ టైంలో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం కూడా లేకపోయిందేమో, లేకపోతే పిటిషన్ దాఖలు చేయడం ఎందుకు, అసలు విచారణకే వెళ్దాం, ఎటు ఇక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి కదా, మనం విచారణకి ఎగ్గొట్టాము, భయపడ్డాము అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తారని అనుకున్నారో ఏమో కేసీఆర్ విచారణకే మొగ్గు చూపారు. ఇక్కడ ఫామ్ హౌస్లో, ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారణ జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ముగ్గురు కూడా విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కవిత కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సొంత తండ్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో తన మీద, తన భర్త ఫోన్ల మీద ట్యాపింగ్ జరిగింది అంటే ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టకరం, ఎంత అవమానం, ఇంటల్లుడి ఫోన్లు ట్యాప్ చేస్తారా అని చెప్పేసి కవిత నిప్పులు చెరిగింది. నిజానికి అది ఫోన్ ట్యాపింగ్, కవితది ఫోన్ ట్యాపింగ్ జరిగినా లేకపోతే తన భర్త ఫోన్ ట్యాపింగ్ జరిగినా కానీ అది నిజంగా నీచమైన చర్యనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ సొంత రక్తం అంటే ఇక తన మీద తనే అనుమానపడినట్టు అనుకోవాలా, తన నీడనే అనుమానించారు కేసీఆర్ అని అనుకోవాలా. అలాగే ఇక్కడ చూసుకుంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి మొన్న హరీష్ రావు విచారణకు వెళ్ళినప్పుడు విచారణ అధికారులే మీ ఫోనే కాదు మీ భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి ఆయనకి చెప్పినప్పుడు ఆయన నివ్వెరపోయారట. అంటే ఇక్కడ ఇంకొకసారి కూడా కేసీఆర్ తన నీడనే అనుమానించారని అనుకోవాలి.
అలాగే సంతోష్ రావు ఎప్పుడు కేసీఆర్కి ఈ హ్యాపీ రావు అనే ముద్దు పేరు ఈయనకి, బయట అంతా ఈయన్ని హ్యాపీ రావు అని పిలుస్తారు పొలిటికల్ వాళ్ళంతా కూడా, పొలిటికల్ లీడర్స్ అంతా కూడా. మరి అలాంటి సంతోష్ రావు కేసీఆర్ని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూసుకుంటారు. ఆయనకి వేళకి మాత్రలు ఇచ్చేది కూడా ఆయనే, ఆయనకి వేళకి భోజనం పెట్టేది కూడా ఆయనే, కేసీఆర్ కుడి భుజంలాగా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఆ కుడి భుజాన్ని కూడా కేసీఆర్ అనుమానించారా? అందుకనే ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందా? మామూలుగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు కేసీఆర్ ఆ మధ్య మాట్లాడింది ఏంటి? అవును, ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు, ప్రభుత్వానికి ఏం సంబంధం దాంట్లో, మంత్రులకు ఏం సంబంధం ఉంటుంది, అధికారులకి ఎవరి మీద అనుమానం వస్తే చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అందులో తప్పేముంది, అసలు నా మీద దమ్ముందా, నా మీద చేసే దమ్ముందా, నన్ను అరెస్ట్ చేస్తారా, చేయండి దమ్ముంటే అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. పైగా తోలు తీస్తానని కూడా మాట్లాడారు. అసెంబ్లీకి వస్తున్నాను, తోలు తీస్తానని మాట్లాడారు. అసెంబ్లీకి వస్తారట, నిజంగానే మరి ఏం తోలు తీసి ఎండేస్తారా అని చెప్పేసి అంత ఆతృతగా ఎదురు చూశారు. వచ్చి రాగానే 5 నిమిషాలు కూడా గడిచిందో గడవలేదో ఆ నిమిషాలను కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మళ్ళీ వెంటనే పరారైపోయారు అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి. ఎందుకు అలా జరుగుతుంది? కేసీఆర్ ఎందుకంత వెనకడుగు వేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టడానికి? అటువైపు రేవంత్ రెడ్డి చూస్తే మాత్రం చాలా హుందాగా, అంటే నాకు ఎదురు లేదు అన్న విషయాన్ని చాలా హుందాగా చెప్పారు. అంటే ఎలా చెప్పారంటే, కేసీఆర్ని నేను ప్రత్యేకంగా అరెస్ట్ చేయించడం నాన్ సెన్స్ కదా అది, ఆయన ఇప్పటికే బయటకు రావటం లేదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి, ఆయనే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బందీగా ఉంటున్నారు, బయట ఉందంతా నా పోలీసులే, ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూగా ఆయనకి కాపలా ఉన్నదంతా నా పోలీసులే, ఇంకా ఆయన తీసుకొచ్చి చెంచల్గూడ జైల్లోనో చర్లపల్లి జైల్లోనో పెట్టడం ఎందుకు, భోజనం దండగా, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు ఒకట, ఆయన కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం మాజీ ముఖ్యమంత్రి కింద అని చెప్పేసి చాలా హుందాగా మాట్లాడారు. అంటే ఆ వెటకారాన్ని కూడా హుందాగా చూపించారు, నిన్ను నేను జాలితో వదిలేస్తున్నాను అన్నట్టుగా. అయితే రాజకీయాల్లో స్ట్రాటజీలు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు పొలిటికల్ అనలిస్టులంతా కూడా. అయితే కేసీఆర్ మరి ఆదమర్పుగా ఉన్నారా, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విచారణ దానంతటికి అది జరిగిపోతుందా, చట్టం తన పని తను చేసుకుంటుంది అని చెప్పేసి అప్పట్లో సబితా ఇంద్రారెడ్డి చెప్పేవాళ్ళు. ఏదైనా కేసు విషయంలో మాట్లాడితే ఆవిడ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈవిడ హోంమంత్రిగా ఉండేవాళ్ళు. ఏంటండి ఏం జరుగుతుంది అసలు ఈ కేసు విషయంలో అంటే, చట్టం తన పని తను చేసుకుపోతుంది అని అంట ఇదే మాట మాట్లాడేవాళ్ళు, ఆవిడ వేరే మాటే మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు అదే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. సో చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా ఉందేమో. ఇప్పుడు కేసీఆర్ దాకా విచారణ వ్యవహారం వచ్చింది. సో ఎప్పుడైతే కేసీఆర్ వరకు విచారణ వ్యవహారం వచ్చిందో ఆయన అరెస్టు తప్పదు అన్నట్టుగా బీఆర్ఎస్లోనూ అలాగే బయట కూడా కలవరం మొదలైంది. తెలంగాణలో కూడా. తెలంగాణలో ఎందుకు కలవరం మొదలైంది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అస్తమానం చెప్పే మాట ఏంటంటే, కేసీఆరే తెలంగాణని తెచ్చాడు, చావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ తెలంగాణని తెచ్చాడని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయనవన్నీ దొంగ దీక్షలే, పెరుగన్నం తిని పడుకున్నాడు, ఆయన దీక్ష చేసింది ఏమి లేదు, ఆయన బూడిద కాదు, ఏం చేసింది ఆయన అని చెప్పేసి వాళ్ళు మండిపడుతూ ఉండటం అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇక చూస్తే, ఇక తాజాగా చూస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా కూడా విద్యార్థుల వల్ల వచ్చింది, ఓయూ విద్యార్థులు చావు నోట్లో తలబెట్టి ఆత్మ బలిదానాలు చేసుకుని అసలు వాళ్ళ ప్రాణాలు అర్పించి తెలంగాణని తెచ్చారు, కార్మికులు విద్యార్థి సంఘాలు నడి రోడ్డు మీద వంటవార్పు చేసి విస్తరి లేకుండా అన్నాన్ని నేల మీద కలుపుకొని తిని నిరసనలు వ్యక్తం చేసి వాళ్ళ శ్రమతోటి వాళ్ళ శక్తితోటి తెలంగాణని తెచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు. సో అది ఆ విషయాన్ని పక్కన పెడదాం. అయితే ప్రస్తుతం అలాంటి తెలంగాణని, అంత సాధించుకున్న తెలంగాణని తెచ్చుకొని, అంత కేసీఆర్ తనకి తాను చెప్పుకుంటారు కదా తెలంగాణ నేనే తెచ్చానని. మరి తెలంగాణ ప్రదాతగా నువ్వున్నప్పుడు నీ మీద, నీ పార్టీ మీద కుట్రలు చేసేది ఎవరు? సరిగా పాలన చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ గతి పట్టేది కాదు కదా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా కేసీఆర్కి చురకలు అంటిస్తున్నారు. సో ఇక చూసుకుంటే కన్న కూతురు మీద ఈ పార్టీ కోసం, అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండేది కదా మొదట్లో 2000 సంవత్సరంలో, అప్పటి నుంచి పార్టీకి అండగా ఉన్న, పార్టీకి కుడిభుజంలాగా పనిచేస్తున్న, కేసీఆర్కి నీడలాగా ఉన్న హరీష్ రావు ఫోను, ఆయన భార్య ఫోను ట్యాప్ చేయడం, సంతోష్ రావు ఫోన్ ట్యాప్ చేయడం, ఇదంతా చూస్తుంటే ఎంత దుర్మార్గమైన చర్య. కేసీఆర్కి కొంచెమన్నా బుర్ర పనిచేసిందా? అసలు అధికారులు ఆయనకి తెలియకుండానే ట్యాప్ చేశారంటే ఆయన కళ్ళకు గంతలు కట్టుకుని రిలాక్స్ అవుతున్నారా? ఆయన పరిపాలన వైఫల్యం కింద దాన్ని లెక్కగట్టొచ్చా అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఇదంతా జగన్మోహన్ రెడ్డి సహవాస దోషమేనేమో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈయనేమో సినిమా వాళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి,
పరిశ్రమల వాళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి, వాళ్ళందరినీ బెదిరించడం, అంటే సినిమా వాళ్ళకేమో టికెట్ రేట్లు తగ్గించేయటం, ఇలాంటివన్నీ. అంటే రిలీజ్కి ఎక్కువ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేకపోతే ప్రీ రిలీజ్ షోలు వేస్తారు కదా. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ముందుగానే ప్రీ రిలీజ్ షో వేస్తారు, ప్రీమియర్ షో అని చెప్పేసి. అలాంటి వాటికి యాక్సెప్ట్ చేయకపోవటం, పర్మిషన్లు ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ చేసి సినిమా వాళ్ళని గుప్పెట్లోకి తెచ్చేసుకున్నాడు. కేసీఆర్ చూస్తేనే ఇలాగ ఫోన్ ట్యాపింగ్లు చేసి జనాలందరినీ, పొలిటీషియన్ని, సినిమా వాళ్ళని, బిజినెస్ వాళ్ళని అందరినీ గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. ఎంతమందిని గుప్పెట్లోకి తెచ్చుకున్నా ఏముంది? ఓట్లేసేది సినిమా వాళ్ళు, ఓట్లేస్తే గెలిచేది కేవలం సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు, బిజినెస్ మెన్లు ఓట్లేస్తేనే గెలుస్తారా? సామాన్య ప్రజలు కూడా ఓట్లేయాలి కదా. మరి అలాంటి ప్రజలంతా తిరగబడితే ఏమవుతుంది అన్నది ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు పరిమితం అయితే, ఇటు కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు. ఒకసారి తుంటి ఎముక విరగొట్టుకుని బయటకు రావడానికే ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రచారం చేసిన కేసీఆర్ ప్రచారానికి ఏమాత్రం వాల్యూ లేకుండా పోయి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చాయి. ఇంతకన్నా అవమానం ఇంకేమైనా ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి? సో ఎప్పుడైనా సరే ప్రజల దగ్గర, ప్రజల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే పొలిటీషియన్స్కి అంత మంచిది అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే కేసీఆర్కి కేసుల విషయంలో ఏం తక్కువేం కాదు. కాళేశ్వరం కేసు ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లకు సంబంధించి కూడా ఒక కేసు ఉంది, అలాగే కేటీఆర్కి చూసుకుంటే ఈ కార్ రేసింగ్ వ్యవహారం కూడా ఉంది. ఇన్ని కేసులు ఉన్నాయి. అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాస్త సెంటిమెంట్తో కూడుకున్న అంశం. తెలంగాణ సమాజం అంతా కూడా కొంత చేదరించుకునే అంశం. ఇలాంటి పనులా చేసేది ముఖ్యమంత్రులయ్యుండి, పార్టీల్ని నడుపుతూ నాయకులయ్యుండి, మంత్రులయ్యుండి ఇలాంటి దౌర్భాగ్యపు పనులా చేసేది. ఎందుకంటే వ్యక్తిగత గోప్యతకి సంబంధించింది, వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించే అంశం ఇది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా చేదరించుకునే అంశంగా మారిపోయింది. ఈ కాళేశ్వరం కేసుని ఇప్పటికే సిబిఐకి అప్పగించేసింది తెలంగాణ సర్కారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక చూస్తే కేసీఆర్కి ఏం చెయ్యాలా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి బ్రతిలాడుకునే పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. ప్రధాని మోదీ దగ్గరికి రాయబారాన్ని పంపించారు కేటీఆర్ అని చెప్పేసి కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. అయితే ఇది ఎక్కడా కూడా బహిరంగంగా కాదు, అంతరంగంగానే ఎవరైతే అటు కేంద్రంలో తెలిసిన పెద్దలు ఉంటారో వారి ద్వారా అప్రోచ్ అయ్యి బీజేపీలో అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాం, లేకపోతే మీతోటి కూటమిలాగా ఏర్పడటము ఇలా చేస్తాము అని చెప్పేసి, ఏకమైపోతాము అని చెప్పేసి కొంత రాయబారాన్ని నడుపుతున్నారట. అయితే ఇది గతంలో కూడా చేశారు అని చెప్పేసి బీజేపీ నేత, ప్రస్తుతం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా గతంలో అన్నారు. బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయడానికో లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికైనా సరే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ నాతోటే రాయబారం నడపమన్నారు అని చెప్పేసి, నన్నే రాయబారం చేయమన్నారని చెప్పేసి ఆయన బాహాటంగా మాట్లాడినప్పటికీ కూడా కేటీఆర్ ఎక్కడా దాన్ని ఖండించలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దాన్ని ఖండించలేదు. అంటే వాళ్ళ వైపు నుంచి ఏదో రాయబారం నడుస్తూనే ఉంది. వాళ్ళు ఎక్కడో బీఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్ళి బీజేపీలో విలీనం చేయడానికో లేకపోతే పొత్తులు పెట్టుకోవడానికో ప్రాకులాడుతున్నారు, ఎగబడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా చంద్రబాబుని కూడా రాయబారం చేయమని చెప్పేసి, లేకపోతే అపాయింట్మెంట్ ఇప్పించండి మోదీతోటో లేకపోతే అమిత్ షా తోటో మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి చంద్రబాబుతో కూడా రాయబారాలు నడుపుతున్నారు, బేరసారాలు నడుపుతున్నారు అన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే వీటి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే కేటీఆర్ కానీ స్పందిస్తారా లేదా, అసలు ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది, కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి ఒక భయం ఉండటం వల్లనే బీఆర్ఎస్ పార్టీని తీసుకువెళ్ళి బీజేపీ తోటి విలీనం చేయటమా లేకపోతే పొత్తులోకి వెళ్ళాలనుకోవడమా అనే మాట నిజమా కాదా అనే దాని మీద వివరణ ఇస్తారా లేదా? ఎప్పుడో సీఎం రమేష్ ఎప్పుడో చెప్పిన మాటకి ఇప్పటివరకు కూడా వివరణ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఇక మీదటైనా ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు అంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కి నోటీసులు అంది, పార్టీ అంతా కూడా కాస్త కంగారు పడుతున్న నేపథ్యంలో బీజేపీ తోటి పొత్తులు పెట్టుకోవడానికి లేదా బీజేపీలో పార్టీని పూర్తిగా విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది అన్న మాటలు బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం.